వెల్కమ్ బ్యాక్. ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. చిన్నగుల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాల సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. చిన్నగల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాల సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఇక ఘటనా స్థలంలో అయితే ఆటోమేటిక్ AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, మొత్తానికైతే చూస్తున్నాం మనం డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చిన్న గుల్లూరు అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో ఏరియా కమిటీకి సంబంధించిన కార్యదర్శి ఉధమ్ సింగ్ చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే వెల్లడించినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు సంబంధించిన ఒక AK-47 కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇంకా పూర్తి స్థాయి కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజాపూర్ పోలీసులు అయితే వెల్లడించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏరియా కమిటీ బాగా విస్తృతంగా తిరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ గిరిజన గ్రామాలలో దళాలు సంచరిస్తున్నారని పక్క సమాచారంతో డీఆర్జీతో పాటు కోబ్రా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ప్రస్తుతానికైతే మావోయిస్టులకు సంబంధించిన ఒక ఆ ఏరియా కమిటీకి సంబంధించిన కమాండర్ ని అయితే కాల్చి చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే ఉధమ్ సింగ్ చనిపోయాడు. ఉధమ్ సింగ్ ఏరియా కమిటీ కార్యదర్శి, ఏరియా కమిటీ కమాండర్ గా ఆయన వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏరియా కమిటీ కమాండర్ చనిపోవడం అంటే మామూలు విషయం కదా. అందులో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చిన్న గుల్లూరు అడవి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఒక సమావేశం అయినట్టుగా పోలీసులకు పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిగా తెలుస్తుంది. లోకల్లో ఉన్నటువంటి డీఆర్జీ కోబ్రా బలగాలు, సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టు పోలీసుల వైపు నుంచి ఎదురుకాల్పులు కొనసాగడంతో మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది మావోయిస్టులకి తుపాకీ గుండ్ల గాయాలేనని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా భారీ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు మనం చూడొచ్చు అడవి ప్రాంతంలో బీజాపూర్ అడవి ప్రాంతంలో దాదాపుగా వేసవికాలం వస్తున్న సమయం, ఆకు రాలుతున్న సమయం కాబట్టి క్లియర్ గా అడవి ఉంటుంది కాబట్టి నేపథ్యంలోనే హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రత్యేక కూమింగ్ ఆపరేషన్ చేపడుతున్నాం అని చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారు, కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని పక్క సమాచారం అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టామని చెప్పేసి కూడా బీజాపూర్ సంబంధించిన జిల్లా ఎస్పీ అయితే ప్రకటించారు. అయితే అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ఒక AK-47 మాత్రం ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ నాటు వెపన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.